అందరికీ శుభమస్తు. వ్యాస అష్టోత్తర శతనామావళి ఈ భాగంలో మనము 3వ నామంలోనికి వచ్చాము. ఈ 3వ నామము ఏమిటి అంటే ఓం అవతార వరిష్ఠాయ నమః. ఓం శ్రీ అవతార వరిష్ఠాయ నమః. వరిష్టము అంటే శ్రేష్టమైనది, అత్యున్నతమైనది అని అర్థం. భగవంతుడు ఎలా ఉన్నాడు? నిరాకారమై, అవ్యక్తమై, అనంతమై ఉండి ధర్మానికి ఆటంకం ఏర్పడినప్పుడు, అధర్మం పెచ్చు పెరుగుతున్నప్పుడు అవతారంగా వ్యక్తమయ్యి ఆ కార్యాన్ని నెరవేర్చి పిదప అవతారాన్ని చాలిస్తున్నాడు. ఎలాగా అంటే మత్స్యావతారం, వేదాలను సముద్రంలో నుంచి తీసుకొని రావటం. వరాహావతారము, భూమిని సముద్రంలో నుండి బయటికి తీసుకురావటం. ఇలా మనకు ఎన్నో అవతారాలు ఉన్నాయి. కానీ వ్యాస అవతారం విశిష్టమైనది. ఎందుకంటే ఆయన చిరంజీవిగా శాశ్వతంగా మనతోటే ఇప్పటికీ ఉన్నారు. ఎలా ఉన్నారు? మన సనాతన ధర్మాన్ని, జ్ఞాన సంపదను నిరంతరము మనకు అందివ్వటానికి పరమాత్మ వ్యాసులు వారిగా జ్ఞాన స్వరూపాలుగా తనకి తాను సృజించుకున్నారు. మనము ఏ రోజు ఏ గుడిలో ఏ దేవుడిని పూజిస్తున్నా అక్కడ మనం వినే మంత్రాలు అన్నీ కూడా వేదవ్యాసుల వారు అందించినవే కదా. ఎవరు ఏ పూజ చేస్తున్నా, ఏ దేవుడిని ఆరాధిస్తున్నా, ఏ ఆచారాన్ని పాటిస్తున్నా, ఏ సాంప్రదాయంలో ఉన్నా మనము చేసే ఆరాధన, భక్తి, జ్ఞానము, యోగము, యజ్ఞము, ధ్యానము, తపస్సు, స్మరణ, సాధన ఇవన్నీ కూడా శ్రీ వేదవ్యాసుల వారు మనకు అందించిన శాస్త్రాల నుండి పొందుతున్నాము. ఒక గర్భిణికి స్త్రీలకు సీమంతం చేసిన దగ్గర నుంచి బాలసార, ఉపనయనము, వివాహము, శంకుస్థాపన, గృహప్రవేశము, ఇలా ఎన్నో రకాల శుభకార్యాలు, మనిషి చనిపోయిన తరువాత చేసే కర్మకాండకు సంబంధించిన మంత్రాలను అన్నీ కూడా వేదవ్యాసుల వారు మనకి అందించినవే. అందుకనే వేదవ్యాసుల వారు మనతోటే ఉన్నారు. శ్రీ వేదవ్యాసులు అందించిన జ్ఞానమే లేకపోతే మనిషి మనుగడ లేదు. ప్రతి క్షణము వ్యాస ప్రసాదం మీద ఆధారపడి మనము జీవిస్తున్నాము. అందుకనే అంతటి విశిష్టత కలిగిన మన తండ్రిని మనస్ఫూర్తిగా ఓం శ్రీ అవతార వరిష్ఠాయ నమః అనుకుంటూ మన గురుదేవులని మనం స్మరించుకుందాం.